హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్ట్రిక్స్. ఇది ఈరోజు గ్రానీ ఫ్రమ్ గేమ్ ఆడుతున్నాం. చూద్దాం, స్టార్ట్ చేద్దాం. లోడింగ్ ఇచ్చేయండి పెద్ద మనిషి. మళ్ళా స్కిప్ చేసిన. నెక్స్ట్ డే 1. ఓకే, లేచిండు బాబు, లేచిండు. బాబు అర్జెంటుగా మనం కితిద్దాం. పాప ఇక్కడనే ఉంటుందా? అయిపోయిందా? ఓపెన్ రైట్కి ఓపెన్గా. ఇప్పుడు డోర్ తెసి డబ్బు గ్రాని రావద్దు గ్రాని రాదు కానీ వస్తుంది మన డౌట్. ఇక్కడ ఏమైనా ఉంటుందా? ఎవరు తీయాలి కదా, తెసేదాకా పెట్టిద్దాం. ఇక్కడ మన దొరుకుతుందంటే అది బేస్మెంట్కి, మన బేస్మెంట్కి కింద రైట్. చలో 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 పాపా ఎవరు రాకముందే నడు 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 నడు. ఓ షట్ మ్యాన్, గ్రాని వచ్చింది. దరిద్రం అంటే ఇట్లా ఉంటుందా? డే 2 మళ్ళా లేచినాం. మళ్ళా దావపతి చాలు అంతే. ఇప్పుడు పోరా. ఇప్పుడు మళ్ళా బేస్మెంట్కి తీసుకోవాలి. డైమండ్ కావాలి. డైమండ్ లేని ఎట్లా అంటే ఇది మన దొరుకుతుందా? ఇది అబ్బా బేస్ట్ స్టిక్కర్స్ అబ్బా. ఇప్పుడు ఇదైతే మన అది ఎందుకు వేసాడు? వచ్చింది అప్పుడే డే 3 చూసారా? నడు ఇప్పుడు టైం లేదు మనకు. ఎక్కువ మాట 2 days ఉంది. 2 daysలో కనీసం ఫినిష్ చేయాలి. నాకైతే ఫినిష్ అవుతారని నమ్మకం ఉన్నది. చూద్దాం. ఏం లేవాడా. నెక్స్ట్ ఇళ్ళకి చూద్దామంటే పోదాం. ఇప్పుడు తాతకి ఎవరు తప్ప నన్ను చేసుకోవాలి అన్నాడు. ఇప్పుడు తాత వచ్చిండు గాయస్. ఓకే, ఇప్పుడు బేస్మెంట్కి తీసుకొని మళ్ళీ గ్రాని రాకముందే కింద పెట్టేయాలి. తీసుకోలేదు అన్నాడు. అయితే హ్యామర్ తీసుకో మీద అది ఆ చెక్కది కొట్టాలన్నా కదా. నడు ఇలా తీసినాం. తీసేసినాం. అమ్మో దరిద్రం కొన్నవారు దేంది గాయస్. ఇది 4 చంపారు. డే 4 3 members అయితే 3 daysలలో ఆపాడు. ఫస్ట్ ఏమో గ్రాని, సెకండ్ ఏమో గ్రాండ్ పగాడు, ఆడు తాతగాడు. ఈ డే 3లోనేమో ఈడు. డే 4 డే 5 ఎట్లుంటుందో చూడాలి. గ్రాని వస్తున్నావు నర్ర. ఇప్పుడు తాత రాకుండా చక్కగా పోవాలి. బేస్మెంట్కి తీసుకున్నావు. అయితే ఇప్పుడు పడుకో ఇటురా. రైట్ వచ్చినాం. సో ఇప్పుడు మేమైతే బుక్ అవసరం లేదు అనుకుంటూ ఇళ్ళకి ఇప్పుడు అది తీద్దామంటే తాత పోతాడు. పోని తాతగాడు పోని మళ్ళీ రాకపోతే చాలు. నెంబర్ తీసుకున్నాను. పో తీసుకురా. తీసుకుంటాడు. నడు నాకు తెలిసి ఇప్పుడు మనం మీది అలా కొడితే ఈయన బాధ ఏమి ఉండదు. సో ఆ పని చేద్దాం. చలో 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 లేట్ అవుతుంది. టైం లేదు. నడు డోరు అవ్వడాని అనుకుంటాను. నెక్స్ట్ ఎక్కరా ఏమైందిరు? ఎక్కరా. రైట్ ఎక్కుతాడు. ఇప్పుడు దీంట్లో ఒక రన్నరు తీసి ఏమైంది? టిక్స్ రైట్. నర్ర పక్క జర్. నడు దుంగు సెట్. దీంట్లో ఉంటే చూద్దాం. దీంట్లో అయితే ఏం లేవు.
నర్ర రే టైం లేదురా, ముందే 4 days అయిపోయినాయి. మా అంటే 1 day ఉంది. 1 dayలో ఫినిష్ చేయాలి మనం. అసలు ఇప్పుడు ఇలా ఉంటారా ఎవరైనా? ఎవరైతే లేరు, మనం వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనకు దీంట్లో లేదు లేదు కాదు, ఇట్లా ఏమన్నా ఉన్నాయంటే ఇలా ఆప్షన్ అంటే నాకేం లేవు. కాబట్టి మనం పోవాలి. గ్రానియా ఏమన్నా తెలియదు. ఇప్పుడు ఏడికి పోదాం? దాంట్లో పోదాం పరు అంటే కిందికి పోదాం. మళ్ళీ వాడు వచ్చేది తెలియదు కాబట్టి ఓకే తీసేద్దాం. మర్చి ఇది ఉండే కదా, తీసేయి. ఇది కూడా తీసి మనం మళ్ళీ పోవాలి. ఇప్పుడు ఇక్కడైతే అది కట్టర్స్ అయితే కావాలి. ఇప్పుడు మనం అది ఎన్నో పెట్టినామే, దీన్ని ఎన్నో ఐ థింక్ కింద పెట్టవచ్చు మనం. కిందనే రైట్. అక్కడ మనం అట్లా చిన్న సందులో ఆడ లేదా ఆ స్క్వేరు అక్కడ పెట్టవచ్చు. కానీ మనం ఇప్పుడు పర ఉంటాడు అంటారా గైస్? తాత అయిన వాళ్ళను ఐ థింక్ ఉంటారనుకుంటున్నా. రాలేదు గ్రాని అనుకున్నాడు. మన ఇల్లు చూసిన చూస్తుంటే తలగా తిరుగుతుంది. ఇటు ఏం లేదు. కిందికన్నా పోదామా అంటే చూద్దాం ఏమేమి ఉన్నాయో. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఏం లేవు. నెక్స్ట్ ఈ ముంగడు వెళ్దాం. దీంట్లో ఏమన్నా ఉంటే అది కింది పోదాం. ఎవరు రాకపోతే అలా అయినట్టు ఆగినట్టుంది. ఎదురు కొట్టాం కానీ మేము దాకలే. ఇప్పుడు బేస్మెంట్కి ఫస్ట్ డైమండ్ కావాలి. ఇప్పుడు అవసరమా మనకన్నా నాకు డౌటు. తీసుకొని అయితే వెళ్దాం, ఎందుకంటే ఆడ పాడేద్దాం. ఒకవేళ ఇంక ఈజీగా అవుతుంది. ఓహో తాత బాగా ఇన్నో ఉన్నాడు, పాడేసాడు కదా. అర్రా ఇక తాత చూడముందు అన్నాడు. అర్రే కీ పాడేసినాం కదా, సౌండ్ వస్తుంది. ఓహోహో నడు 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 ఎవరు రాకముందు అన్నాడు. ఇటు గ్రాని అవుతుందా నాకు వచ్చిందిరా అనుకోంగా వచ్చింది. ఇప్పుడు వీడు ఆ కర్రోడు రాకపోతే చాలు. కర్రోడు తెల్లడు అన్న మీరే పూరి కామెంట్స్లలో. నెక్స్ట్ దీంట్లో అంటే పర్టికులర్స్ మన మీద సీజర్స్ మీద అది కడియడానికి కార్ది నర్ర ఇటు ఉంటే మరి ప్రాబ్లమే. అందుకే చూసుకుంటూ పోవాలి జరా. అది గింత మిస్టేక్ అయినా మళ్ళీ తాకుతుంది. ఇప్పుడైతే ఎవరు లేరు కాబట్టి సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఉన్న ప్రాబ్లమే, అసలు చెప్పాలంటే ఉన్న ప్రాబ్లమే. కడియేరా బాడకం రైట్. ఓకే ఇప్పుడు మనం మళ్ళీ వెళ్దాం కిందికి. ఈడ ఒకటి యూజ్ ఉంది గాయస్, అది మనం వెళ్దామమ్మా అని డౌట్. వెళ్ళరా? ఓకే ఇప్పుడు కావాల్సింది ఏంటంటే జస్ట్ స్క్రూ డ్రైవర్స్ కావాలి గైస్. ఇప్పుడు స్క్రూ డ్రైవర్ ఉంటే దాన్ని తీయొచ్చు ఈజీగా. నెక్స్ట్ స్క్రూ డ్రైవర్ అయితే అది ఏమి ఐటమ్ నాకు కూడా తెలియదు, ట్రై చేయాలి. నాకు తెలిసి డైమండ్ దాంట్లో ఉండొచ్చు. మన అది లాకేషన్ ఏంది గైస్ ఇది? గ్రాని ఇట్లా వచ్చి చంపింది. ఈరోజు మొత్తం దరిద్రం ఉన్నట్టున్నది. డే 5 అట, లాస్ట్ డే. వామ్మో ఇక ఎట్లనో ఏమో గైస్, చూద్దాం. ఈ డే 5లోనన్నా విన్ అవుతామేమో చూద్దాం. ఒక్కవేళ డే 5లో మాత్రం విన్ అయితే లాస్ట్లో రికార్డు కొట్టినట్టే అవుతుంది. ఎందుకంటే అంటే ఇవన్నీ ఫస్ట్ చచ్చిపోయి మరి లాస్ట్ డే రోజే విన్ అయిందని ఒక గుర్తింపు లెక్క. ఇప్పుడైతే ఇటు ఏం అవసరం లేదు. దీంట్లోకి ఎంచి పోదాం. గ్రాని పోతుంది. పోని గ్రాని పోని. నేను గ్రాని అయింది ఇంత మెలుగు నడుతుంది నడే పోయింది. ఇప్పుడు తాతగిన వాళ్ళు ఉండకపోతే చక్కగా పోవచ్చు. ఇలా ఏమైనా ఉన్నాయా? ఉత్తరా ఇలా స్క్రీన్ పని చేస్తారు కదండి. దీంట్లో ఐ థింక్ ఇలా స్క్రూ డ్రైవర్ ఉండొచ్చు. ఉన్నది. చలో పోడ నడు తీరా
ఓ షర్ట్ మ్యాన్ ఓ యూ ఓ ముందు లాస్ట్ డేటు ముందు లాస్ట్ డే ఇది ఈ లాస్ట్ డేలో ఫినిష్ చేయాలి. అది ఒక ఛాలెంజ్ లెక్క. నర్రా అరే లేట్ బాయ్ ఇంకి కొంటి నడుస్తానంటే కాలు ఎరగొచ్చు. ఐ థింక్ ఎవరో ఎరగొట్టు వచ్చింది, అందుకే ఇట్లా కొంటి నడుస్తాడు. మనం ఇళ్ళకించి పోదాంపా, కూడా ఉండిపోతే చాలా ప్రాబ్లం. మనమైతే వెళ్దాం. ఇటు మీదికి ఎంచిపోతే నాకు బెటర్ ఏమో అని అనిపిస్తుంది. సో మీదికి ఎంచిపోయినా బెటరే అనిపిస్తుంది కాబట్టి మీదికి ఎంచి వెళ్దాం. ఇప్పుడు ఇంత కష్టపడాలి గైస్. గేమ్ అంటే ఆసమాస అనుకున్నారేమో, చాలా కష్టం అసలు. అది ఏ గేమ్ అయినా. దుంకిండ్రాయుడు దుంకిన్నారా. ఇప్పుడు కిందికి చూద్దాం. దీని నుంచి జర ఈజీగా అవుతుంది, ఎందుకంటే మనం ఎట్లా పెట్టి దుంకినాం కాబట్టి దబ్బునే వస్తాం. నాకు తెలిసి లెఫ్ట్ రూమే కావచ్చు. లెఫ్ట్ రూమే. చాలా స్కూర్ ఓపెన్ చేయరా, ఏముంటుందో. ఐ థింక్ బెస్ట్ ఏదో ఒకటి కీ ఉండాలి అనుకుంటున్నాను నేనైతే. అబ్బా గాయస్, మనకైతే హ్యాండిల్ దొరికింది. మనం ఇక ఎస్కేప్ కానికి ఛాన్సులు హై లెవెల్ ఉన్నాయి, కాకపోతే ఒక డైమండ్ దొరకాలి. ఈ డైమండ్ అల్లుంది కాబట్టి దాన్ని తీయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏమంటారు చూడండి గాయస్, దాన్ని ఏమంటారు, అది లివర్ కావాలి. అది దానికి పెడితే అవి డోర్స్ ఓపెన్ అయితే బ్లాక్, అవి జైలు ఎక్కువ ఉన్నాయి, అవి ఓపెన్ అయితే దాంట్లో మనం వెళ్ళొచ్చు, దాన్ని తీయొచ్చు, మనం ఎస్కేప్ కావచ్చు, ఈజీగా కావచ్చు. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇట్లకి చూద్దామా అంటే వస్తారేమో అని డౌటు. ఇంకా ట్రై చేద్దాం. ఇవే గాయస్ నేను అన్నది ఇవే. ఈ బ్లాక్ రాడ్స్ అయితే వెళ్ళిపోతాయి. దానికోసం మనం లివర్ అక్కడ ఉంటుంది, దాన్ని మనం బయట అక్కడ మన లాడర్స్ ఉన్నాయి కదా నిచ్చెన, ఆ నిచ్చెన కొంచెం ముంగడికి పోతే అక్కడ కనబడుతుంది, అక్కడ ఉంటుంది. దాంట్లో ఇక పెడితే అయిపోతుంది. దీని మీద కింద పడితే ఇక టోటల్లీ 90% అదేంది ఒక వీడి ఉన్నాడు అనుకుంటూనే ఉన్నా, ఏళ్ళు చంపరా అని. ఈడైతే వచ్చిండు. దానికోసం మనం దీన్ని ఆడబెట్టినామనుకో మనకు ఒక 78% అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయినట్టే. ఎందుకంటే ఇక ఒక్కటి పెట్టుకుంటే ఇక ఈడ ఆల్రెడీ 3 ఉన్నాయి కాబట్టి ఈజీ అవుతుంది. ఇప్పుడు దానికోసం ఈ ప్లాన్. తాత బొబ్బో తాత వచ్చిండ్రా నర్రా. ఇది మళ్ళీ లాంగ్ ఏమో చేస్తుండే కదా. ఇప్పుడు నా ప్లాన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు దీన్ని తీసుకొని దాన్ని నిచ్చెనెక్కి మళ్ళీ దాని కింద నుంచి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈజీగా పోవచ్చని నా ప్లాను. ఒకవేళ ఉన్నారనుకో డైరెక్ట్ దాని నుంచి దుంకడమే, అదేం లేదు. అక్కడ 2 ఉన్నాయి కాబట్టి దాంట్లోకించి ఈజీగా దుంకుడే. ఇలా అయితే ఈజీగా, కానీ కొంచెం దొరికేంత వరకు మనకు దొరకాలి, ఎవరు ఉండొద్దు. ఇదంతా చేయాలంటే కొంచెం కష్టమే. కాకపోతే లాస్ట్ డేలో మాత్రం ఈ సుక్కలు కనబడుతున్నాయి, ఎందుకంటే ఇది లాస్ట్ డే. మరి దీనివల్ల కొంచెం అటు ఇటు అయినా అంటే ఎవరైనా అనుకోకుండా చంపినా కానీ మనకే ప్రాబ్లం. ఎట్లా అంటే ఇది లాస్ట్ డే, మరి ఈ లాస్ట్ డే నుంచే బతకాలి. కానీ ఫ్రమ్ లాస్ట్ వరకు సర్వైవ్ అవ్వాలి. అది ఇప్పుడైతే స్క్రూ డ్రైవర్తోనే మన పని ఉందా అంటే ఆడ కింద మన రూమ్లో పని ఉన్నది, కానీ ఇప్పుడు అంటే ఆ రూమ్లో పోవాలంటే ఇప్పుడు మన కిందకి పోవాలి. ఎవరు లేకపోతే అది ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇలా ఎవడు ఉంటాడు అప్పట్లేక కర్ర లేక ఆ కర్ర రూమ్లో బ్లాక్ అండ్ వైట్ అందాం. బ్లాక్ అండ్ వైట్ కానీ నీ అమ్మ తాతగాడు ఉన్నాడు నర్ర అవ్వయ్యుడు ఇంత గాంజాగాడు నడు నర్రో దీంట్లో నుంచి ఉన్నాడు. ఎవడు రాకముంది మళ్ళీ పడలేక వాడు వచ్చి కొట్టిన ఏం పని నర్ర దబ్బును ఓపెన్ చేస్తే అయిపోతుంది. ఒక పని డోర్ వస్తలేదు, కానీ మనం దీంట్లో అయితే దబ్బుని వేద్దాం. తీరా
చూడండి దీంట్లో ఏముంటే చూద్దామంటే ఇదే గైస్ నేను అన్నది లేవరు ఇదన్నీ తీసుకువెళ్ళి మనం ఆడబెట్టినామనుకో మనకి జర ఈజీ అవుతుంది చేయాలన్నా చూపెడుతూ చూడండి ఇట్లా వెళ్ళాలి ఇట్లా ఇప్పుడైతే నేను ఎవరు లేరు సో బికాస్ నేను వెళ్తున్నా ఫస్ట్ చూసుకున్నాం మళ్ళీ చచ్చిపోతుంది డేంజరు అందుకే ఎవరైనా ఉన్నారా అంటే ఆ కార్ బ్లాక్ అండ్ వైట్ కూడా వస్తాడు ఆడు ఇటు వస్తాడు వీని కోసం వెయిట్ చేయాలి మళ్ళా వీడు వస్తాడని డౌటు ఆడటు పోయిండా అమ్మయ్య పోయిండు మరి గ్రాని వస్తాయేమో అని డౌటు నర్రా నువ్వు లేట్ చేయకుండా నర్రా ఎక్కువ లేట్ చేయకు నడు దబ్బును వేయాలి దబ్బును ఉడగొట్టాలి లెస్ దాన్ 1 అవర్ అన్న లెస్ దాన్ ½ an hour ఉడగొట్టాలి నర్ర ఆలస్యం చేయకున్నాడు దబ్బు మన ఉన్నాయంటే తాత కూడా వచ్చిండ్రు అమ్మో తాత జర ఏమనకు జాయిన్ బాంజరిన తాత ప్లీజ్ తాత లాస్ట్ డే మరి నేను ఫస్ట్ టైం ఆడతాను కాకపోతే విన్ అవుతామని నేను నేర్చుకున్నా కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నా లేకపోతే నా చెప్పినా కదా గాయస్ ఇది ఓపెన్ అవుతుందని నెక్స్ట్ అయితే మనం ఇది కార్ ఎస్కేప్ అంటే అది నెక్స్ట్ ఎపిసోడ్లో అది నెక్స్ట్ వీడియోలో వేద్దాం కానీ ఇప్పుడు దీంట్లోనే చేయాలంటే కొంచెం కష్టమవుతుంది అందుకే నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి మళ్ళీ మన కొత్త ఏదో ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్తేనే స్ట్రిక్స్ ప్లే అని స్ట్రిక్స్ ప్లే అని కొడితే యూట్యూబ్లో వస్తుంది అది నా లోగో చూసుంటే ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వాల్యుబుల్ గేమింగ్ కంటెంట్ డైలీ వస్తుంది డైలీ ఒక వీడియో అంటే ఈరోజు ఇది నిన్న ఆల్రెడీ పెట్టేసా అది మనది ఫస్ట్ గేమ్ ప్లే అని అది ఎవరైనా చూడకపోతే చూసేయండి నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు వెతకండి నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎస్కేప్ కనుక కంప్లీట్లీ వచ్చేసింది గైస్ ఈ డైమండ్ తీసుకెళ్ళి కింద పెడితే అయిపోతుంది చెప్పుడు మర్చిపోయినా మీరు ఈ వీడియోకు కన్ఫామ్గా కనీసం అట్లీస్ట్ ఒక్క 50 వ్యూస్ అన్న లేదా 100 వ్యూస్ వచ్చినా నేను ఫుల్ హ్యాపీ మీరు కూడా ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మిస్ కావద్దంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ అబ్బో ఈడు ఉన్నాడు దరిద్రంగాడు ఏం చేద్దాం ఇది కన్ఫామ్గా ఒకవేళ ఎస్కేప్ అయింది అనుకోండి గైస్ మళ్ళీ రేపే నేను టైం చెప్తా కానీ రేపే మళ్ళీ కార్ ఎపిసోడ్తో మళ్ళీ ఒక కొత్త వీడియో తీసుకొస్తా అప్పటిలోపు దిస్ ఈజ్ కంటిన్యూ వీడైతే మన ఇంటనే వస్తాండి వీడెంత దరిద్రం కడతారేంటిందో ఏమో మనకైతే నర్రా ఏం చేద్దాం నడు ఎక్కువ లేడియకు కూడా లేకపోతే ఉంటాడు అనుకుంటా ఐ థింక్ ఓయ్ ఏ చేతులకు ఏమైనా గట్ల పెట్టుకుని నడుస్తాను చూసిరా గాయస్ వాడు వెళ్ళనీయకుండా ఇప్పుడు కింద పడితే మన ప్రాబ్లమా అని డౌట్ అంటే కింద పడేసి తీసుకున్నాడు వాడు వస్తాడు కాబట్టి ఐ థింక్ ఇప్పుడు గ్రానీ అండ్ తాతగాడు కూడా వస్తాడు అయితే కంపల్సరీ ఇప్పుడు ఎటుకోరాదు వీడిని ఆకర్షించి వేసుకుని మనం ఇట్లా దీంట్లోకించి పోతే వాడు మన వెనుక నుంచి బట్టి ఈ నుంచి మళ్ళీ నీకు పోనీకి టైం పడుతుంది ఆ గ్రాండ్ ఇప్పుడు పోతుంది ఈ నుంచి పోనీకి టైం పడుతుంది అప్పుడు టైం పడినప్పుడు మనం ఈజీగా దాంట్లోకి వెళ్ళి అది ఓపెన్ చేస్తే అయిపోతుంది మళ్ళీ ఇళ్ళకించి పోదామంటే ఇది లాగేయండి ఎట్లా పోరాదు అసలు అంతా లాకేసే ఉన్నాయి దీంట్లోకించి పోదాం వచ్చేసినాం తాత ఏం తాత ఇది నాకు దీంట్లోకించి అన్న కింది కంటే అది కింది కూర్చు కాకపోతే మళ్ళీ వాళ్ళని ఉంటారేమో అని భయం అయితే ఏం యూజ్ చేయలేదు దీంతోనైతే మెయిన్లీ బేస్మెంట్ కన్నా యూజ్ ఈ డైమండ్తోనైతే మనం ఇలా కిందికి ఈజీగా వెళ్ళిపోవచ్చు కానీ గ్రానీ ఇంకా బ్లాక్ అండ్ వైట్ గాడు ఉంటాడేమో అని ఒక చిన్న సందేహం ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ గాడు గ్రానీ వాళ్ళిద్దరు లేకపోతే సింపుల్గా వెళ్ళిపోవచ్చు నా ప్రకారం ఇప్పుడు వీడు అల్లనే ఉంటాడు అనుకుంటున్నా నా థింక్ ప్రకారం ఐఎమ్ థింకింగ్ ఎనీబడీ ఈజ్ హియర్
చెప్పినాక సీడు ఉంటాడని ఏంద్రా నీకు మనశ్శాంతి పడతలేదా? ఒకటి ఉంటాను అన్నీ అలా నీకేమన్నా పిల్లలు పుట్టిరేంది? గ్రాని పోరా, గ్రాని పో బాత్రూంలో పోతుంది. నర్రను మీదికి మళ్ళీ కిందికి అదే ప్రాసెస్ రిపీట్. లేకపోతే ఇట్లయినా కదా ఐ మీన్ ఇప్పుడు మీదికి పోయి కిందికి రావాలన్నా టైం పడుతుంది. వాడు వెళ్ళే ఛాన్సులు కూడా అట్లనే తోడ కొంచెం ఛాన్సులు ఉన్నాయి, కానీ పోతాడో పోవని చిన్న డౌట్. ఇప్పుడు ఇళ్ళకించి అయితే వెళ్దామంటే వాడు లేకపోతే ఈజీగా వెళ్ళొచ్చు, ఎందుకంటే వాడు కిందనే ఉంటాడు. వాడు కిందికించి ఎప్పుడైతే ఉండడో మనం బోర్డు ఫుల్ ఈజీ అవుతుంది. దీనికించి ఎప్పుడంటే కొంచెం తలకాయ నొప్పి, ఎందుకంటే మరి మళ్ళీ మీది పోవాలి కింది పోవాలి, అది వేయాలి ఇది వేయాలి అది వేయాలి అంటే పెద్ద ప్రాసెస్ ఇది. దీంట్లో దుంకేసిండు పెద్ద ప్రాసెస్ కాడు. దీంట్లో మనకు హ్యాండిల్ కావాలి, ప్లస్ ఇది ఫస్ట్ అయితే దీన్ని తీసుకోదాం, లేదా దీన్ని తీసుకోదాం. ఎందుకంటే ఓపెన్ చేసినాక ఇది అది పెడదాం, దీంట్లోకించి పాడైన పడేద్దాం, తీసుకోదాం. నెక్స్ట్ అయితే మనం దాన్ని తీసుకుపోయి ఆడ ప్లేస్ అయితే అయిపోతుంది అంతే. దీంట్లోకించి అయితే కిందికించి వాళ్ళని వస్తారా గైస్? ఎవరు లేరు నర్రా. మళ్ళా ఆడు బ్లాక్ అండ్ వైట్. అబ్బో తాత ఏంది తాత నువ్వు? మామ నాన్నవా? ఏంది నీ బాధ? ఇప్పుడు మళ్ళీ కించిపోయినా ఇవ్వాలంటారు కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే మళ్ళీ దీనికోసమని మళ్ళీ మీదికి రావాలి, అదొక పెద్ద ప్రాసెసే. దీంట్లో అయితే హ్యాండిల్ తీసుకున్నా చలో పోదాం. ఇప్పుడైతే మనం దీన్ని తీసుకునేడానికి యూజ్ అవుతుందా ఇప్పుడు ఇది? అంటే నాకు తెలిసి అయితే ఇది కింద వాడేస్తే బెటరా తీసుకువెళ్తే బెటరా అని కొంచెం డౌట్గా ఉంది. ఇప్పుడు తీసుకోపోతేనే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఉన్నారా? ఎవ్వరు లేరు నర్రా. ఈడ వాడితే ఒక పని అయితే ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ అయితే మనకు కావాల్సింది డైమండ్ దొరికింది అసలు మనకు, చూడాలి. వాడు బయటికి ఇప్పుడే వచ్చిండేమో. ఇప్పుడు అయితే మనం దీంట్లో వెళ్దాము. ఏమన్నా ఉంటాయి. గ్రాని ఇప్పుడు అటు వెళ్తుంది, గ్రాని ఎక్కువ లేట్ చేయకు. డైమండ్ ఏం ఉన్నది నడ్రా, తీద్దాం పోదాం. చెట్టు ఉన్నాడు దీంట్లో అయితే. ఇక తీసుకోరా, ఎందుకు తీసుకొస్తున్నారు? అయితే నడ్రా ఇటు ఇటుకించి చూడొచ్చా అంటే పోవచ్చు, కానీ మీద కూడా అసలు మెయిన్ తాతగాడే ఉండొద్దు. ఆ తాతగాడు ఉన్నా లేకున్నా బ్లాక్ అండ్ వైట్ గాడు కూడా ఉండొద్దు అసలు. ఈడనైతే వాళ్ళిద్దరున్నా జస్ట్ కొంచెం అటు ఇటు అయినా ప్రాబ్లమే. ఇప్పుడు గ్రాని కూడా అటు వెళ్ళింది కాబట్టి గ్రాని వల్ల ఏం ప్రమాదం లేదు. ఇప్పుడు ఆ బ్లాక్ అండ్ వైట్ గాడు ఇంకా తాతగాడు వీళ్ళిద్దరి వల్ల ఈ తాతగాడు కూడా కనబడతాడు అంటే ఐ థింక్ ఆడు బయటనే ఉండొచ్చు. బయట ఏం చేస్తాడో, బయట తిరుగుతాడేమో టైంపాస్. సో ఇప్పుడు కిందికి పోదామంటే పోరా. మళ్ళీ గ్రానికి ఎవ్వరు రావద్దు. దుంకురా. ఏమైంది గాయస్? పడినట్టు అనిపించింది. ఎవరు? గ్రాని అయితే అవుతుంది. మనం ఇక్కడ పెడితే అయిపోతుంది. ఇక దీన్ని పెట్టి ఆ కీ కూడా ఉన్నది కాబట్టి ఈజీ అయిపోతుంది ఇంకా గేమ్. కాకపోతే ఇప్పుడు దీన్ని తీసి దాంట్లో పెట్టాలంటే సెట్టు గాయస్ దగ్గర. ఏంద్రాని బాధ నాకు ఇట్లా తలిగినావు. షర్ట్ ఇప్పుడు గ్రాని కూడా వస్తుందేమో కదా, నడురా. బడసా గ్రాని వస్తుంది కదా ఐ థింక్. వచ్చింది అనుకోగానే వచ్చింది. ఏందో గ్రానికి ఎవరు మెసేజ్ ఇస్తారో నేను అనుకోగానే వస్తుంది. విచిత్రం ఏందో కానీ దీంట్లోకించి పోయి అప్పుడు డబ్బును ఓపెన్ చేద్దాం. ఇక ఎవరైనా వస్తారా అని డౌట్ ఉన్నది నాకున్నది. ఇప్పుడు గ్రాని కూడా అది బయటకు వస్తుంది. సో మనం ఇట్లా పోదాం. డోర్ పెట్టు, ఎవరు రావద్దు. దీన్ని కూడా పెడదామంటారు గైస్ డోరు. సో ఏం అవసరం లేదు.
నెక్స్ట్ ఇట్లా అయితే దబ్బున పోదాం గైస్. ఇక మనం లేట్ అవసరమే లేదు, దబ్బున 5 minutes లోపే ఉడగొట్టాలి అంతే. దీంట్లో ఏం పని లేదు. నడు చక్కగా మనం కిందికి పోయి ఆ డైమండ్ ఆడు ప్లేస్ చేస్తే అయిపోయి మళ్ళీ ఆడు అది బ్లాక్ అండ్ వైట్ కాడు లేకపోతేనే బెటర్. దీనివల్ల ఇప్పుడు యూజ్ ఏమీ లేదు కాబట్టి మనం సింపుల్గా వెళ్ళిపోవచ్చు. దీని అంటే ఇట్లా అంటే ఈడేమన్నా ఉన్నాయా? అయినా మనకి ఎందుకు అవసరం అన్నీ చక్కగా దిగి మనం విన్ అయితే అదొక్కటి చాలు. ఇప్పుడు దీంట్లో దుంకామంటే గ్రాని ఉన్నారా? డౌటే. దుంకాం మళ్ళీ తాతగాడు ఈయన గ్రాని అయినా అస్సలు ఉండొద్దు వీళ్ళిద్దరు. మెయిన్ అయితే వీళ్ళిద్దరే. ఈ బడకగాడు కింద ఉంటే అది మళ్ళీ ప్రాబ్లమే. ఇప్పుడైతే చెప్పండి గైస్ మీరైతే, ఇప్పుడు వాడు కింద ఉన్నాడా లేదా మీరైతే గిస్ చేసి చెప్పండి. ఇది తీసుకోవద్దు మనం. ఒకవేళ వాడు లేకపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఉన్నాడా లేదా? చెప్పినట్టే ఉన్నాడు వీడు దరిద్రంగాడు. ఏం బాధ నాకు. వాడు పోవాలంటే ఇది పడద్దామా? తీసుకోదామంటే ఇప్పుడు తాతయ్యని ఎవ్వరు రావద్దు. తాత ఏంది తాత నీ బాధ అసలు? నేను కనబడినప్పుడే కనబడతావు నువ్వు కూడా. నేను నిన్ను చూసినప్పుడు నువ్వు నన్ను చూసినప్పుడే కనబడతావా? ఇక నా ఇంటనే పడతావు, ఇక ఎవ్వరంట పడవా? ఊరికి జర మా ఇంట రాకు, మా ప్లేయర్స్ ఇంట రాకు ప్లీజ్, ఐ రిక్వెస్టింగ్ యూ. ఇలా వాడైతే వాళ్ళు 3 members కూడా వస్తే ఇంకా మనకే ప్లస్ పాయింట్ అవుతుంది. దానివల్ల ఈజీగా అవుతుంది. వాళ్ళు సౌండ్ బట్టి వాళ్ళు అటు పోయిరవచ్చు నాకు తెలిసి. ఇప్పుడు దీంట్లోకి పోయే వరకు వాళ్ళు ఆ నుంచి అంటే వాడు బ్లాక్ అండ్ వైట్ వాడు పోతాడు అనుకుంటా. ఐ థింక్ వాడు పోతేనే ఇంకా బెస్ట్. మీకు ఒకవేళ బ్లాక్ అండ్ వైట్ వాడు ఎవడో తెలియకపోతే నేను చెప్తా. వాడు ముఖం తెల్లగా ఉన్నది, బ్లాక్ డ్రెస్ ఉన్నది చూడు, వాడు బ్లాక్ అండ్ వైట్. ఇది దీంట్లోకి పోదామంటే కొంచెం డౌట్గానే ఉంది నాకు. వాడు ఉంటాడా ఉండడా అని. అర్రా దీంట్లోకి చిన్న దబ్బున పోదాం. ఎక్కువ లేట్ చేద్దాం అంటే బాగా టైం అయిపోయింది. అయినా లాస్ట్ డే వరకు మరి గింత ఆడతారా గైస్ వాళ్ళన్నా? చెప్పండి. నేను ఆడతాను, నాకేదో రికార్డ్స్ ఉంటే ఇవ్వాలి, వేరే వాళ్ళకే చెప్తాను. చెప్పండి. ఈ లాస్ట్ డే కూడా ఇంత మిక్సింగ్ కలిపినట్టు ఇన్ని నిమిషాలు పట్టింది. జస్ట్ ఇది ఇంకా కూడా అయిపోలే. ఆల్రెడీ లాస్ట్ స్టేజ్ వరకు ఈ లాస్ట్ డేనే తీసుకొచ్చినాం. లాస్ట్ వరకు మనం తీసుకొచ్చినాం. దీన్ని తీయలేదు ఇంకా, తీసి పడద్దాం. అయినా దీంట్లో తెలిసి ఉంటాయా? ఇంకో ఇది ఏముండే అనుకుంటా గాయస్. చూసిర్రా మనం ఈ పెట్టాలనే చచ్చిపోయినాం పోయిన వీడియోలో. కాబట్టి మళ్ళీ రివెంజ్ తీసుకోవాలి గ్రాని మీద. కానీ దీంట్లోకి దీంట్లో ఏముంటుంది అసలు? గాయస్ మీరు చూసిర్రా అది మన కార్ది. అయ్యో గేమర్ గాడు ఏమన్నా ఉన్నాడా గాయస్? సూపర్ చేసిండు. దీని మీద కన్నా బదులు నడిపోదాం. చూసిర్రా గాయస్ మనం ఏడికైతే వచ్చినామో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏడు నుంచి స్టార్ట్ అయినాం, మళ్ళీ అక్కడి దాకానే వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని అబ్బా ఈడు పోతే చాలు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడు పోతే చాలు, దాంట్లో పడేద్దాం. తాతగా వచ్చేదంటే పోతారు, ఏమన్నా చేస్తారు. మనం దబ్బునైతే చేద్దాం. ఇక ఫాస్ట్గా డోర్ పెట్టుకుందాం. మళ్ళీ వాళ్ళని వస్తే ప్రాబ్లమే కదా మనకు కూడా. సో మనం దబ్బున వెళ్ళిపోదాం. ఇప్పుడు నాకు తెలిసి అయితే ఇవ్వలు ఉండరు అనుకుంటా గాయస్. ఎట్టు అనుకున్నట్టు ఇవ్వలేరు గాయస్. ఇప్పుడు దీంతో నడు ఏ సెటప్ ఇంకొంచెమే ఇది. అండ్ అది 3 steps ఉన్నాయి. బేస్మెంట్కి అయితే మనం దీన్ని తీసి వాడేద్దాం. ఓకే చలో రే చోళ తీరా ఓపెన్ కరో ఠీకే. ఇప్పుడైతే మన కీతోని పని ఉందా? ఆయనకి ఇప్పుడు దేనికి యూజ్ కాదు. నేను చెప్పాల్సి అంటే ఈడేమన్నా ఉంటాయా? దేంట్లో అయితే ఏం లేవు గాయస్. ఇప్పుడు మనం అది తెచ్చుకుందాం. రాడ్ బ్లాక్ అండ్ వైట్ కాదు, వానికి కనబడకుండా మనం దాచుకోవాలి. నాడు దీంట్లో డోర్ పెడదాం, ఎందుకైనా మంచిది మనకే కదా. దీంట్లోకి నుంచి ఇప్పుడు పోవచ్చు ఐ థింక్. నాడు
ఇప్పుడైతే పోవచ్చు అనుకుంటాను. అమ్మాయి పోయిండు. నర్ర సెట్ దొద్దని లాస్ట్ దాకా వచ్చినాం సెట్టు. ఇప్పుడైతే కీ అది తెచ్చుకుంటే సౌండ్ వల్ల వాళ్ళు వస్తారు. దానికన్నా మనం ఫాస్ట్కి వెళ్ళిపోవాలి. సెటప్ హ్యాండిల్ పట్టుకో పోదాం సీటు. ఇంకేంటి దాదాపు 99% అయితే విన్ అయితే చేసినాం. ఇంకా 1% చేస్తే ఫుల్ విన్ 100% విన్ అవుతుంది. ఇది ఒక్కటి చేసి ఇక మనం విన్ గాయ సెట్టు. ఇక మనకి ఏం ఫరక్ ఏం పడదు. ఇక నడు చెట్టు పట్టు పెట్రా. ఏ పోయింది వస్తురా వద్దు. ఫైనల్లీ ఎస్కేప్డ్ ఫ్రమ్ బేస్మెంట్. హే గ్రానీ అవర్ రివెంజ్ ది ఎండ్. ఏమన్నా ఉందా గైస్ గేమ్ అయితే? సో మీకు కూడా ఈ గేమ్ నచ్చితే లైక్ షేర్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం స్ట్రిక్స్ ప్లేని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నేను ఎప్పటికప్పుడు వేస్ట్ చూస్తా. బాయ్.